చేస్తున్నావా అన్నది నువ్వు గ్రహించగలుగుతున్నావా? Are you able to understand what is your prayer all about? మనం కూడా మీరు ప్రార్థనే కాదు, చాలా మంది సిస్టర్ నాకు ప్రేయర్ చేయనని వస్తారు. It is not about your personal prayers, but some people will be approaching you. Please sister, can you pray for me? మీ దగ్గరకు కూడా రావచ్చు. They might be coming up to you also. సమస్య ఏంటమ్మా అని అడుగుతారు. Then we will be asking them, what is the problem? వాళ్ళు చెప్తారు. They will be telling the answer. మీరు ప్రార్థన చేస్తారు. Then you will pray. అసలు వాళ్ళు తీసుకొచ్చే సమస్యలో ఎంత న్యాయం ఉంది, ఎంత అన్యాయం ఉంది, దేవుడి దృష్టికి అంగీకారంగా ఉందా లేదా, ఎవరైనా ఎప్పుడైనా డిజర్న్ చేయగలిగారా, వివేచించగలిగారా? At any point of time, whenever a person is approaching you for prayers, are you able to discern what is right in that whatever they're asking? కానీ ఎక్కడ మీరు వివేచించగలుగుతున్నారా ప్రేయర్ లో? Now, are you really able to discern the prayer? వివేచించగలుగుతున్నారా? Are you able to discern? ఆ వివేచించిన తర్వాతనే వాళ్ళకి ప్రార్థన చేశారనుకోండి, అప్పుడు మీ వారికి విడుదల కలుగుతుంది. Now, only when you discern and then pray, there will be deliverance for those people. వారికే కాదు, నిన్ను నువ్వు రక్షించుకుంటావు కూడా. It's only not for themselves, but you also will be able to protect yourself. వాళ్ళు ప్రార్థన చేయమని వస్తారు, అందులో దేవుడి చిత్తం ఉందా లేదా అని మీకు ఎట్లా తెలుస్తుంది? Now they will come with their prayer request, and how do you know that God's will is there or not in that prayer? 1 John 5:16 చూడండి. అయితే మీరు తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. ఇక్కడ ఏముంది? తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల. నువ్వు దర్శనంలో చూడొచ్చు, వివేచించవచ్చు కూడా. And if a person is coming to you for prayer, you must be able to discern and what kind of sin that person has done. చూచిన ఎడల అన్నారు కదా, డైరెక్ట్ గా చూడటమేమో అని అనుకుంటారు. No, in case you are able to see, it's not about able to directly see the sin. అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అది డిజైన్ చేస్తూ ఉంటావు చూడు, ఆ డిజైన్ చేసేటప్పుడు వాళ్ళు చేసేది కరెక్టా కాదా అన్నది దేవుడు నీకు బయలుపరచబట్టం జరుగుతుంది. While praying for those people, if you are able to discern in the process, God would be showing you what exactly the truth is. అది మీకు బయలుపరచబడాలి అని అంటే నువ్వు వాక్యంలో నిలబడి వాక్యంలో జీవిస్తేనే భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించిన ప్రతిదీ దేవుడు నీకు బయలుపరుస్తారు. అది నువ్వు అడిగితే కాదు, నీకు తెలియకుండా రివీల్ చేస్తారు ఆ విషయాన్ని. Only when you are stable in the word of God, growing spiritually, only then God will be showing you each and everything concerning whoever it might be. గెస్సింగ్ కాదు ఇది. It's not about guessing. గెస్ కాదు ఇది. It's not a wild guess. ట్రూత్. It's all about truth from the Lord. ఎవడైనాను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. ఇది ప్రార్థన అంటే. If you see a Christian brother or sister sinning in a way that does not lead to death, you should pray and God will give that person life, and this is what the prayer is all about. అంటే అనాలోచితముగా చేసిన పాపము అనగా తెలియక చేసిన పాపము. A sin which he did without knowing. దీన్ని ఏమంటారంటే మరణకరము కాని పాపము అంటే అనాలోచితంగా, అంటే ఆలోచించకుండా చేసిన పాపము. So this is a sin which doesn't lead to death. It means that without any intention it just happens like that. అందుకనేనండి ఎవరైనా ఒక కంప్లైంట్ చెప్పినప్పుడు రెండు వైపులే వినండి, ఒక వైపే వినొద్దు. Whenever a person is bringing a complaint to you, you have to hear from both the sides. ఏ మనిషి అయినా తనకు అనుగుణంగానే వచ్చి మాట్లాడుకుంటాడు. And any person coming to you, they will be speaking in accordance to their own convenience. కాబట్టి మీరు డిజైన్ అన్నది చేయలేదనుకోండి, వాళ్ళు చేసిన ప్రతి పాపానికి పాలభాగస్తులయ్యే పరిస్థితి ఎదురవుతుంది. And in such cases, if you are not able to discern whatever the person is speaking, you will be a partaker in whatever the sins that person might be in. అందుకనే దేవుడు డ్యూటరానమీలోనే ఏముందంటే అక్కడ ఎవరైనాను నీ సహోదరుడు ఒక రాజ్యం గురించి కానీ ఒక మనిషి గురించి కానీ దేనిని గురించైనా ఒక కంప్లైంట్ అన్నది మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మీరు వెంటనే ఆ బ్రదర్ని గద్దించండి. అప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు, మీ సహోదరుని కూడా నువ్వు కాపాడుకుంటావని వాక్యం చెప్తుంది. It's mentioned in the book of Deuteronomy. Any person bringing any kind of complaint to you, you should be able to first discern and then rebuke that person. In the process, you will be able to not only save that person, but you can be able to save yourself as well. అంటే ఇది తెలిసి చేశారు అని కొన్ని ఉంటాయి, తెలియక చేసినవి కొన్ని ఉంటాయి. There will be certain things which are knowledge we would be doing, and certain things without our knowledge we might be doing. కొన్ని తెలిసి చేస్తారు, కొన్ని తెలియక చేస్తారు. Certain things we do out of our own knowledge. వాటి నుండి మీరు ఎలా బయటికి రావాలి? How do you come out of them? అది మీ గురించి మీరు ప్రార్థన చేసుకోవాలి, ఎదుటి వారికి ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈ వివేచన అన్నది ప్రతి మనిషికి
సర్వ మానవాళికి ఇది ముఖ్యమైన విధి. It's very important for all mankind that we have to discern whether you pray for yourself or pray for others. కాబట్టి మరణకరము కాని పాపం ఒకటి ఉంది. ఆ విషయంలో మీరు ఆలోచించి దేవుడికి ప్రార్థన మీరు చేసినా లేకపోతే మనం చేసినా వారు మరణకరము కాని పాపము నుండి బయటకు వచ్చి మరలా జీవము వారికి దయచేయడం జరుగుతుంది. There is a sin which does not lead to death, and when you are able to discern and pray for those people, God will definitely give that person a new life. దానినే అనాలోచితముగా చేసిన పాపము అని అంటారు. And this is the sin which is not leading to death and it is done unintentionally. అనాలోచితము, ఆలోచించకుండా చేసిన పాపం, అది మాట అయినా సరే ప్రవర్తన అయినా సరే ఆలోచించకుండా చేసిన పాపము. No, it is not a sin that leads to death and it is just happening in the moment of rage. That's it. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం చేసే ప్రతి మాటకి, ప్రతి క్రియకి, ప్రతి దానికి ఫలం ఉంటుందంటండి. ఫలము ఏది మీరు ఏదైనా చేయండి, మంచి చేస్తే మంచి ఫలం వస్తుంది, చెడు చేస్తే చెడు ఫలం వస్తుంది. అది మనం అనుభవించవలసిందే. నాకే ఎందుకు జరుగుతుందని ప్రశ్న వేస్తే డబుల్ పనిష్మెంట్ అనుభవించాల్సి వస్తుంది. For every word we speak and for every deed there will be a reward, there will be consequences you have to face, and you are doing something wrong, you will face the negative consequences. If you do something good, you will be rewarded. ఎందుకంటే నువ్వు ఆలోచించట్లేదు కదా, because you're not thinking about it. అయ్యో నేను ఏం తప్పు చేశాను, నేను ఎక్కడ పాపం చేసుంటాను, ఏ విషయంలో తప్పిపోయి ఉంటాను, నేను సరిగ్గా అప్రోచ్ అవ్వలేదా, లేకపోతే త్వరపడి ఏదైనా మాట్లాడేశానా, అయ్యో ఒకవేళ మాట్లాడి వాళ్ళని బాధ పెట్టానా నాకు తెలీదు, కానీ ప్రభువా దయచేసి నన్ను క్షమించండి అని మీ హృదయంలో మీకు ఏదైనా ఒక డౌట్ అన్నది వచ్చిందా, వెంటనే దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుని దాని నుండి మీరు బయటకు వచ్చేయండి. Whenever you have any doubt in your heart, the immediate thing what you have to do is go back to the Lord and then ask him. You have to pray in such a way that, yes Lord, I might have done something, I might have spoken something wrong, I might have hurt some person. This is how we have to pray to God and then come out of it immediately. అన్నీ మీ చేతిలో ఉందమ్మా. Everything is there in your own hands. మనం ఏం చేస్తామంటే కొన్ని మన చేతిలో లేకుండా బాధపడతాం, కుటుంబ పరిస్థితులు. Now certain things will be out of our control. కానీ మీ చేతిలో ఉన్నదైనా ఎలా వాడుకోవాలి అన్నది మీరు తెలుసుకోవాలి అని అంటే మీకు దేవుడు వాక్యం ఒక్కటే అవసరము. ఇది ఉంటేనే మీరు దేన్నైనా ఓవర్కమ్ చేయగలుగుతారు. Only when you have the word of God in you, you will be able to overcome any kind of situation, and especially those situations which are in your control, you can definitely come out of them. దీని నుండి బయటికి రావాలి అంటే ఒకరినొకరు ఒప్పుకోవాలి. అయ్యో నేను ఈ తప్పు చేశానని ఒక్క మాటేనండి, ఈ తప్పు చేశాను అంతే. ఎందుకు చేశానంటే అని వెళ్ళారనుకోండి, మరలా ఆ పాపాన్ని తిరిగి మళ్ళీ నేను నెత్తిలో పెట్టుకుంటున్నారని అర్థం. Now if you want to come out of these sins, you have to agree whatever sins you have committed, you have to agree and then forsake them. You should never give any kind of explanation to them. మీరు ఇలా ఉండటం వల్ల మీ మాటలు తగ్గిపోతాయి తెలుసా. Like this, if you're able to do, you speak less words. yes or no. It should be either yes or no. ఒకవేళ ఎదుటి వాళ్ళకి అది తప్పు అని అనిపించిందా, వెంటనే జస్టిఫై వద్దు, ఐఎమ్ సారీ. If the opposite person thinks that, at least they think that whatever I did is wrong, immediately say I apologize and no justification. నా మాట మీకు అట్లాగా అనిపించిందా, ఐఎమ్ సారీ. My words have caused some kind of hurt to you, I'm really sorry about it. This is how అప్పుడు we have to వెంటనే say. నువ్వు అనుకోవాలి, అమ్మో ఇలా కూడా ఉంటుందా, లేదు నేను నెక్స్ట్ టైం నుండి జాగ్రత్తగా ఉండాలి అని మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. And immediately you have to come to your conclusion, okay, this is how it sometimes it might hurt people, so I have to be even more careful in this as well. లోకపరంగా చెప్పనా, ఇందులో ఏముంది, Worldly we might be thinking, what's there in this? ఏముంది ఇందులో, ఇప్పుడు నేను ఏం చేశాను, ఏదైనా మర్డర్ చేస్తానా, దొంగతనం చేస్తానా, అలా చూస్తారేంటి నన్ను. Now we might be thinking, did I do anything, commit anything wrong, did I murder or steal anything, why is that you're looking at me like that? టైం వేస్ట్ అయిపోయింది చూసారా. Now this is pure waste of time. ఇటువంటి మాటలు అవసరమా అని అంటున్నాను నేను. Now my question is, are we really need this kind of words? అంటే ఆలోచన లేకుండా త్వరపడి తొందరగా మాట్లాడి తొందరగా క్విక్ రియాక్షన్ అయి తెచ్చుకున్న ఆ మరణకరము కాని పాపం నుండి బయటకు వచ్చే మార్గం మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. Now today I'm showing you the way how to come out of that sin which is not leading to death by accepting and forsaking everything and coming out of it. ఇందులో మీకు ఒక మిస్టరీ చూపిస్తాను నేను. జేమ్స్ 5:16 చూడండి. యాకోబు 5వ అధ్యాయము 16వ వచనం. మీ పాపములను ఒకనితో నొకడు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదైన
బహుబలము గలదై ఉండును. మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఇక్కడ మీకేమై కనిపిస్తుందంటే పరిశుద్ధమైన హృదయము, పవిత్రమైన శరీరము, దీనికే మన టార్గెట్. We have only one target, that is that we have to be righteous in the sight of God, and our body also should be holy. ఎక్కడ గద్దింపు ఉంటుందో అక్కడ వారికి దేవుని యొక్క ప్రేమ కుమ్మరింపబడి దొరుకుతుంది. And wherever there is rebuke and the rebuke is accepted, there they will be finding showers of love from the Lord. మీరు హృదయపూర్వకంగా ఒకరినొకరు ఒప్పుకున్నారనుకోండి, మీకు స్వస్థత కలుగుతుంది వెంటనే. Now if you wholeheartedly confess what each and every person's sins, definitely there will be healing for you. ఏ హీలింగ్? What kind of healing? మరణకరము కాని పాపము చేసిన దానికి స్వస్థత. Now whatever the sins which are not leading to death, healing for those kind of sins. అవిశ్వాసంతో చేసిన దానికి స్వస్థత. Healing to all those sins which are because of lack of trust. ప్రభువా, నేను అనాలోచితంగా ఎన్నో చేస్తుంటా, నాకు తెలియదు, కానీ ఈ రోజు నేను చేయకూడదు అనుకుంటున్నాను, దయచేసి దాని నుండి నాకు విడుదల దయచేయండి అని అడగండి ప్రతి వారు. The person should be approaching God and saying, Lord, without thinking I have done a lot of sins. అట్లాగా ప్రార్థన ఒప్పుకొని ప్రార్థన చేయడం వల్ల నీతిమంతులుగా తీర్చబడతారు. And when you come together, you confess and then forsake them, then you will be accounted righteous. దాని తర్వాత ఇద్దరూ కలిసి ప్రార్థన చేస్తారు, చూసారా, నీ కుటుంబం కొరకు. అప్పుడు బహుబలము కలదై ఉండును, మనపూర్వకమైనదై బహుబలము కలదై ఉండును అని అనింది ఇక్కడ వాక్యం. And then when you pray after confessing your sins, and when then you pray, the earnest prayer of your righteousness has great power and produces wonderful results. ఇప్పుడు చెప్పండి, ఇది ప్రార్థన అంటే. Now this is what prayer is all about. ఇది ప్రార్థన అంటే. మనం ఎలా ఉన్నామో మనల్ని మర్చిపోయి ఎదుటోళ్ళని మాత్రమే గుర్తెచ్చుకొని ప్రార్థన చేసామనుకోండి, ఆ ప్రార్థన అంతా తిరిగి మనకే తగులుతూ ఉంటుంది. Now in case if we forget about our own mistakes and point at others and we pray for them, the praise will hit back to us again. కాబట్టి అనాలోచితంగా చేసిన పాపమైనా సరే పశ్చాత్తాపడితేనే శరీరానికి స్వస్థత, విడుదల, నూతన జీవము, ఆరోగ్యము పొందుకుంటారు. Even if it is a sin not leading to death or an unintentional sin, for that also you have to repent and come out, only then you will be healed. టెంపరరీ స్వస్థత ఉంది. There is something called a temporary healing. అది టెంపరరీ, జస్ట్ అప్పుడే మళ్ళీ మొదలవుతుంది. It just happens for that moment, and again you will have the same problem again. దానికి కారణం పాపాన్ని ఒప్పుకోకుండా దానికి ఒక రీజన్ చెప్పుకుంటూ ఉంటారు. And the reason for this is not able to confess the sin, అన్నిటికీ జస్టిఫై చేసుకుంటారు. and then justifying for everything. కాబట్టి ప్రార్థనలోనే ప్రతి మనిషి పరీక్షించుకోవాలి. So in prayer itself, every person should be able to examine మీకు themselves. అనిపించొచ్చు నేను అన్ని కరెక్ట్ గానే ఉన్నాను కదా అని. You might be thinking that you are right in the sight of God in everything. మరి మోషేతో దేవుడు ఏమన్నారు? ఇదిగో నీకు ఇన్ని గొప్ప కార్యాలు నేర్పిస్తున్నాను, నువ్వు ఇలా చెయ్యి, ఇలా పెట్టి ఇట్లా తీసావంటే నువ్వు కుష్టు చెయ్యి వస్తుంది, కుష్టు చెయ్యి హీలింగ్ అవుతుంది, నీ కర్ర ముందు పడేస్తే పాము అవుతుంది, నువ్వు గొప్ప కార్యాలు చెయ్యని పంపించారు. Now God sent Moses to do a lot of miracles in the sight of Pharaoh. పంపించారు కదా. God has sent Moses to do a lot of ఫరోతో ఇలా miracles. మాట్లాడని చెప్పి పంపించారు. He told Moses, talk to Pharaoh like this. మరి ఐగుప్తుకు వెళ్ళే మధ్యలోనే మోషేకి మరణకరమైన రోగం వచ్చి ఒక మూలన పడిపోయాడు. And while traveling towards Egypt, Moses got some health issue leading to death. ఎందుకు పడిపోయాడు? Now why did he stumble there? దేవుడు ఎంచుకున్నాడు కదా. God has selected him. పిలిచాడు. God called him. నువ్వే వెళ్ళు అన్నారు. God said, you only go there. ఈ అద్భుత కార్యాలు చేయని చెప్పారు. All these miracles you have to perform there. వెళ్ళారు. And then he went. మరి ఎందుకు మూల పడిపోయాడు? Then why did he? ఎందుకంటే దేవుడు చెప్పిన ఒక ఆజ్ఞలో ఆ కాలంలో అతని భార్య జరిగించలేదు, అంటే సున్నతి చేయలేదు వాళ్ళ ఇద్దరు కొడుకులకి. The reason is whatever God has commanded in those days about the circumcision, Moses' wife didn't do the circumcision for his two children. సరే, ఇంకో ప్రశ్న చెప్పనా? One more question. మోషేకి ధర్మశాస్త్రం తెలియదు. And Moses doesn't have any knowledge about the దేవుడి law. రూల్స్ తెలియదు. He doesn't have any knowledge about the rules of ఐగుప్తులో God. పుట్టి పెరిగాడు. He was born and brought up in Egypt. అంటే అక్కడ దొరికాడు, పెరిగాడు. So he was found there and he grew up there. మరి ఏం తెలియదు కదా, మరి అతను ఎందుకు శిక్ష అనుభవించాడు? He doesn't know about all these things then, but why is that the అతని punishment has come to పిల్లలకి him? తండ్రి. But he has two children over there. వెంటనే భార్య రియలైజ్ అయ్యి వెంటనే అక్కడున్న రాయి తీసుకొని ఇద్దరు పిల్లలకి
సున్నతి చేసిన తర్వాత వెంటనే బాగుపడి లేచి ఐగుప్తుకి వెళ్ళాడు మళ్ళీ. And then his wife immediately realized what mistake she did, and immediately she circumcised both the sons, and then Moses was immediately healed. అంటే భార్య భర్త ఇద్దరు ఒకటి కాబట్టి. Now it's because the husband and the wife both are one. కాబట్టి జాగ్రత్త వహించాలి భార్య భర్తలు మాత్రము. So because of which wife and husband they have to be extremely కాబట్టి careful. ప్రతి విషయంలోనూ మీరు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. You have to examine yourself in each and everything. మీకు గుర్తుకు రావట్లేదా? మీరు చేసిన తప్పు గుర్తుకు రావట్లేదా? ఒకవేళ In case if you're not able to recollect whatever sins you have committed, దేవుడి దగ్గర చెప్పండి, please ask God. నాయనా నేనైతే తప్పకుండా తప్పు చేస్తుంటాను. Now if you are not able to recollect any sins, then please go and accept. You tell God, God, I definitely would have did something wrong, and then repent and come out of it. And నీ ప్రార్థనలో నిన్ను నువ్వు పరీక్షించుకో. in your prayer examine yourself. అంతేగాని ఎదుటి వాళ్ళ ప్రార్థన మీద ఆధారపడటం తప్పు కాదు, తప్పు అని నేను అన్ను. కానీ నాకేనంటే నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అన్న వాక్యం మీ జీవితాల్లో జరిగించాలని నేను ఎక్కువ ఇష్టపడతాను. I will not say that depending or requesting for prayer to another person is wrong, but my thinking is, as I said in Micah 7:7, my God will hear my prayer. I want to lead each and every one of you into that particular మీరు ఈ scripture. రోజు పట్టుదలతో ఒక నిర్ణయం తీసుకోండి, అది మీ ఇష్టము. నేను తీసుకున్నది అది, నేను తీసుకున్న దాని యొక్క ఫలం అనుభవిస్తున్నా. I have taken a strong decision to that effect, and now I want each one of you also to take the same decision. ఏ విషయమైనా నేను రీజన్ ఇవ్వను. Whatever might be the situation, I will not give any kind of reasons. అది రీజన్ అన్నది ఏంటంటే మీ జాబ్ పరంగా మీరు ఏదైనా ఉంటే మీరు రీజన్ ఇచ్చుకోండి. Professionally, if you're supposed to explain certain things, yes, you can do that. కానీ మిగతా విషయాల్లో మనది తప్పు జరిగినా ఏది జరిగినా, మన తప్పు జరిగింది అనుకోండి, దానికి రీజన్ ఇవ్వకండి. తప్పు జరగకపోయినా రీజన్ ఇవ్వకండి, ఎందుకంటే రెండు ఒకటే. Concerning other things, whenever there is a mistake from your side or there is no mistake from your side, either case, do not give any kind of explanation. ఎందుకంటే No reasons. నువ్వు తప్పు చేసావు అనుకో, ఇది నాది తప్పు అని నువ్వు దానికి రీజన్ ఇవ్వకుండా ఉంటావు, అది కరెక్టే. If you have done something wrong and then you're not giving any reasons. లేకపోతే ఏ తప్పు చేయకుండా ఎవరైనా వచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు అన్నప్పుడు మళ్ళీ మీరు రీజన్ ఇవ్వకండి. ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. You didn't do anything wrong and someone comes and points at you, and then again you want to give reasons. In that case also do not give any kind of reasons. ఇవ్వడం వల్ల ఏంటంటే నువ్వు రీజన్ ఇస్తావు, తిరిగి ఇంకొకటి అంటారు, నువ్వు రీజన్ ఇస్తావు, తిరిగి ఇంకొకటి ఉంటారు. దానికి END ఉండదు, అది అక్కడే ఆగిపోతుంది. కానీ ప్రతి మనిషిలో మైండ్లోనూ తిరుగుతూనే ఉంటుంది అది. So you will be giving reason, and the opposite person will say something, and again you will be giving reason. So there is no end to it. The opposite person will be having all these things in their mind going on. అందుకనే నేను ఎప్పుడు రీజన్ ఇవ్వను. That's why I will never give any kind of reasons. నాకు ఆ టైం వేస్ట్ చేసుకోవడం ఇష్టం ఉండదు. And I don't like to waste that time. మళ్ళీ నువ్వు ఎందుకు రీజన్ ఇస్తున్నావు, నువ్వు అలా జరిగింది, ఇవన్నీ టైం వేస్ట్ నాకైతే. Now it's all pure wastage of time giving reasons, and the other person again questioning us and we giving again reasons. మీరు అలా రీజన్ ఇస్తున్నారంటే లోకంలో లోకానుసారంగా మీరు ప్రార్థన చేస్తున్నారు. Now in case if you are giving reasons, it means that as per the worldly standards you are praying. మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని దానికి రియలైజ్ అయ్యి రిపెంట్ అయ్యి బయటకు వచ్చి అప్పుడు మీరు ప్రార్థన చేయండి. మీరు అడిగిన దానన్నిటికీ మీకు ఆన్సర్ You దొరుకుతుంది. should be able to understand and realize what your spiritual status is, and you should be మీరు able ఏం to తప్పులో confess ఉన్నారో and మీకు then ఎలా come తెలుసు? out of it. How will you know in what kind of sins you are there? తెలుసుకోకుండా ఎలా ప్రార్థన చేస్తారు? Now without knowing, how can you pray? ఇలాగా రియలైజ్ అయ్యి ప్రార్థన చేస్తే మీరు స్వస్థత పొందుకుంటారు, విడుదల పొందుకుంటారు. And like this, only when you realize and pray, only then you will be receiving the healing and the deliverance. ఎందుకు ఇలా చెప్తున్నాను తెలుసండి? Do you know why I'm sharing like మీరు this? ఎక్కడ తప్పిపోయారో, ఎక్కడ ఏ ప్రాబ్లంలో ఉండిపోయామో, ఏ పాపంలో ఉన్నామో మనం రియలైజ్ అవ్వకుండా ప్రార్థన చేశామనుకోండి, ఏ పాపం మనలో ఉందో ఆ పాపమే మన ప్రార్థనకి మనలో నుండి ఆటంకంగా ఉంటుంది. Now whatever our spiritual status is and whatever sins we are stuck in, and then we pray, it is the same sin which will be working against us. స్వస్థతకి ప్రార్థనకి ఆటంకం కూడా మనలో ఉన్న రియలైజ్ అవ్వలేని పాపమే కారణం. Now whatever the sins we have and we are not able to realize them, this is the causing the stumbling block for our prayers and healing as well. James 5:19 and 20 చూడండి. Let's go to James chapter 5 verses 19 and 20. యాకోబు 5వ అధ్యాయము 19-20 వచనం. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు
మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల ఉమ్. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కలిపివేయునని తాను తెలుసుకొనవలెను. ఈ 19-20 వర్సెస్ రియల్ ఎవరు మర్చిపోకనమ్మా. This verses, James chapter 5 verses 19 and 20, please remember always. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే, మీరు రియలైజ్ అయ్యి మీరు ప్రార్థన చేయడం వలన మీరు మరణం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకుంటున్నారు. ఎదుటి వారికి ప్రార్థన చేసినప్పుడు కూడా వాళ్ళను కూడా మరణం నుండి మీరు కాపాడుతున్నారు అని అర్థం అక్కడ. Now, two important things over here. The first thing is when you're able to realize your sins, you're confessing, you're coming out, and then you're praying, you're able to save yourself. At the same time, the second thing is when you do the same thing, you're able to save the other people as well. ఎక్కడైనా సత్యంలో తొలగిపోయామా? We have to check whether we have gone away from the truth. సత్యంలో తొలగిపోవడం అంటే ఆలోచనలో తొలగిపోయినా సత్యం నుండి తొలగిపోయినట్లకే. Even if you're wandering away from the in our thoughts, it's moving away from the truth. ఎందుకంటే దేవుడు అంటారు నా ఆలోచన నీకు దొరకదు అని అన్నారు. ఎందుకన్నారు మరి? ఆ పదం ఎందుకు వాడారు? Now, God says you will not get my thinking. Why did God say that? నువ్వు ఇలా ఆలోచిస్తున్నావే, నీ ఆలోచన జరగదు అని అంటారు ఇంకొకసారి. Now at another point of time, God says you are thinking like this. It's not వాక్యం correct. ఉంది. The word is there. నువ్వు ఆలోచించేది జరగదు, జరగనివ్వను. Now God says whatever you're thinking, it will not happen. I will not let it happen also. అందుకనే మన ఆలోచనలో తప్పిపోయినా మన సత్యంలో నుండి తప్పిపోయినట్లకే అవుతుంది. Even if you're gone astray in our thoughts, it means that we are going away from the truth. అలాగే ఎవరైనా ఇప్పుడు బైబిల్లో ఒక వాక్యం అన్నది ఉందనుకోండి, దానిని ముందు పెట్టి వాళ్ళకి బుద్ధి నేర్పించండి. వాక్యం లేకుండా పైనట్టు మీరు మాట్లాడి బుద్ధి చెప్పించడం వల్ల ఏ ఉపయోగం లేదు. మరలా అదే తప్పు చేసే అవకాశం వారికి దొరుకుతుంది. If you want to counsel or rebuke a person, take the scriptures, put it in front of them, explain them, and then rebuke them. Without any scriptures, please do not rebuke any person, please do not counsel. ఇప్పుడు ఇందులో నేనున్నాను, ఇందులో పడిపోయాను, ఆ విషయం కాదు. No, it's not about you examining yourself and saying I'm there in this, I have fallen in this. It's not నువ్వు about that. పడిపోయావు అంటే నేను పడిపోయాను అంతవరకే, కానీ ఇవన్నీ బాగానే ఉన్నాను కదా, ఇందులో పడిపోయాను కదా అని మీరు క్యాలిక్యులేషన్ చేయకండి. ఆ క్యాలిక్యులేషన్ దేవుడి దగ్గర ఉంటుంది. Even if you have fallen in one thing, it means that you have fallen. Please do not think that okay, I am there in 9 things, I have fallen only in one thing. Please do not have into this kind of calculation. మీలో ఎవరైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు, సత్యం అంటే నీతి, న్యాయము, ధర్మము, విశ్వాసము, దీన మనస్సు ఏదైతే ఉందో మీకా 6:8లో కానీ మాథ్యూ 23:23లోను కానీ ఈ 2 వర్సెస్లో ఏమైతే దేవుడు ఇచ్చారో వాటిలో తప్పిపోకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త పెట్టుకోవాలి. Please be careful whatever is mentioned in Micah chapter 6 verse 8 and Matthew 23 and 23. Please be careful that you are there rooted in those things. అప్పుడు ఆ తెలుసుకుని ఆ ప్రార్థన నుండి మీరు స్వస్థత, విడుదల పొందుకుంటారు. So only when you realize that and then you pray, you will be healed. అందుకనే మీలో ఎవడైనాను సత్యం నుండి మీరు ఏం తెలుసా, ఎవరైనా మీకు కంప్లైంట్ చెప్పినా ఏదైనా చెప్పినా ఇతను సత్యం నుండి తొలగిపోయాడా, సత్యంలో ఉన్నాడా అన్నది మాత్రమే గుర్తుపెట్టుకోండి మీరు. Now any person is coming to you and complaining against any person, the only thing you have to do is you have to think and discern is whether this person has rooted himself in the truth or wandered away from the truth. మీకు తెలుసు ఆ మనిషి సరిగ్గా లేరని తెలుసుకోవడం, మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమన్నారు అనుకోండి, అప్పుడు మీకు గుర్తున్న ఈ పాయింట్ని తీసి ఆయనకే ఎక్స్ప్లెయిన్ చేయండి. So when you know that that person is not right in the sight of the God and has come for prayer request, then when you know this verses 19 and 20, you have to remind that person about this and then pray for that person. మీ ముందు ఏ మనిషి వచ్చినా ఇదే విధి. Whoever it might be coming to you for the prayer request, this is the same thing you have to follow. అప్పుడేంటి, సత్యంనకు మరలా వాళ్ళని తీసుకొచ్చి మీరు కూర్చోబెడుతున్నారు, మంచి చేస్తున్నారు అక్కడ No, మీరు. it means that if you're doing like this, it means that you're bringing that person back into the truth and doing good to that person. అలా కాకుండా వాళ్ళు చెప్పింది విని, అవునా బ్రదర్, అయ్యో నేను అనుకోలేదు బ్రదర్ అట్లా, ఇలా చేశారా వాళ్ళు, నేను ఆయన ఎప్పుడు ఆయన ఇలా చేస్తారని అనుకోలేదే అని అంటున్నావంటే అతను సత్యం నుండి తొలగిపోయి నీ దగ్గరకు వస్తే అతని మాట విని నువ్వు కూడా సత్యం నుండి తొలగిపోయావని అర్థం అక్కడ. If a person is coming and you know that this person is not right and you are partaking in whatever he is saying, it means that that person is not only that person who has wandered away from the truth, but after listening to all these things, you also were wandering away from the truth. కానీ మీరు పరీక్షించి అతని సత్యాన్ని మళ్ళిస్తే పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపాలు చేయకుండా మనిషిని కాపాడుతున్నావు అని అర్థం.
If someone among you wanders away from the truth and is brought back, you can be sure that whoever brings that sinner back will save that person from death and bring about the forgiveness of many sins. ఎంతమంది అయితే దేవుణ్ణి నమ్ముతున్నానని ఆయన దగ్గరకు వస్తున్నారో ప్రతి మానవ కోటికి విధి ఏంటి? అతను సత్యం నుండి తొలగిపోకూడదు, తొలగిపోయిన మనిషిని సత్యంలోనికి నడిపించాలి. అతను పాపంలో పడకూడదు, ఇంకొక మనిషి పాపంలో పడకుండా జాగ్రత్త పడాలి. And whoever is coming to the Lord and says, I believe in the Lord, then the main important thing they have to do is they shouldn't be wandering away from the truth, and they should be always fixed in the truth. They should not be going into any kind of sins. అలాగే హీబ్రూ 13:18 హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము ఈ 18వ వచనం. ప్రార్థనలో మీరందరూ ఉండాలి. Now I want each one of you to be in this prayer. మా నిమిత్తము ప్రార్థన చేయుడి. మేమన్ని విషయములలోనూ యోగ్యంగా ప్రవర్తింప గోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాను. ఇది ఈ విధంగా బ్రదర్ నా కోసం ప్రేయర్ చేయండి, నేను సత్యం నుండి పడిపోకూడదు బ్రదర్ ప్లీజ్, నేను ఎలాగైనా నేను నిలబడాలనుకుంటున్నాను, దేవుడికి ఇష్టంగా జీవించాలనుకుంటున్నాను. నువ్వు దేవుడికి ఇష్టంగా జీవిస్తున్నావు అంటే నీ బ్రతుకు నువ్వు మార్చుకుంటున్నావు. నువ్వు దేవుణ్ణి ప్రేమించుకుంటూ దేవుడికి ఇష్టంగా జీవిస్తే నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ దేవుడు నీకు దయచేస్తూ ఉంటారు. Amen. This is how we have to pray when we go for seek a prayer. We have to pray, my conscience should be clear, I want to be in the right in the sight of God, and we need not be thinking about all worldly things, having higher standards of education and all these things. But when you are right in the sight of God, God himself will take care of each and every need of yours. వేరొక ప్రార్థన కూడా ఉంది. There's a different prayer as well. John 9:29 Let's go to John chapter 9 verse 29. యోహాను సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. దేవుడు మోషేతో మాటలాడెనని ఎరుగుదుము, కానీ వీడెక్కడ నుండి వచ్చెనో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి. ఈ మాట తీరు చూసారా? Have you examined the way these people spoke? వాక్యము తెలిసిన వాళ్ళకి ఈ ప్రవర్తన ఉండకూడదు. And people who are aware of the word of God, this kind of attitude should not be there. వాక్యానుసారంగా జీవించే వారికి ఈ ప్రవర్తన ఉండకూడదు. And people living as per the word of the God should not be having this kind of శాస్త్రులు attitude. పరిచయులు వాక్యము తెలిసిన ప్రధాన యాజకులు వీళ్ళందరూ ఏమంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు గురించి దేవుడు మోషేతో మాట్లాడాలని మాకు తెలుసు, కానీ వీడెక్కడి నుండి వచ్చేనో మేము ఎరగం అని చెప్పి దూషించారంటండి. And these people over there, the Pharisees, they were speaking, Moses, God spoke to Moses, that we are aware of it, but where this man came from, and they started humiliating him. కానీ స్వస్థత పొందుకున్న అతను ఏమని సమాధానం చెప్పాడు? 30th verse చదవండి. But verse 30, the person who has received the healing, కాన్వర్సేషన్ చూడండి. look at this conversation in verse 30. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడ నుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచెను. ఇది ఎవరు మాట్లాడారో, కానీ స్వస్థత పొందుకున్న అతను యేసుక్రీస్తు ప్రభు మొహం కూడా చూడలేదు. But the person who has received the healing, he didn't even have a look at the face of Lord ఆయన్ని Jesus Christ. చూసిన వారు, ఆయన జ్ఞానం ఎరిగిన వారు, ఇతను యోసేపు కుమారుడు కదా, ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్న వేసుకున్న వీళ్ళు, వాడెవడో నాకు తెలియదు, దేవుడు మోషేతో మాట్లాడతాడని తెలుసు, వీడెవడో నాకు తెలియదు అని పాయింట్అవుట్ చేసి మాట్లాడారు. And these people who knew about Lord Jesus Christ being the son of Joseph and the kind of wisdom he has exhibited, seeing all these things, again still they say only one thing, God spoke to Moses, that we are aware of, but we don't know where this man comes from. అంటే కళ్ళుండి గుడ్డోల్లాగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. So it means that they have eyes, but they are like a blind person. కానీ ఇతనేమంటున్నాడు? అవునా, ఆ మనుషుడు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో మీకు తెలీదా? ఓ, అది నాకు ఆశ్చర్యంగా ఉంది, కానీ అతను నా కళ్ళు తెరిచాడు. ఇది ప్రతి వాళ్ళకి కావాల్సింది. ఏమో అక్కడ మీరు అంటున్నారు ఆ సంఘం ఇలా ఉంది ఇలా ఉంది, ఏమో ఇదిగో నా బ్రతికి ఇలా మారింది, ఈరోజు నేను ఇలా సంతోషంగా ఉండగలుగుతున్నాను, ఇదిగో నా కుటుంబం ఇలా ఉంది, ఇదిగో నన్ను ఇలా ఆశీర్వదించారు దేవుడు, ఇదిగో నన్ను నేను ఇలా మార్చుకున్నాను అని నీ బ్రతుకు ముందు పెట్టి మాట్లాడుతావు చూడు, అక్కడే నువ్వు దేవుని మహిమపరుస్తున్నట్టు కనబడుతుంది. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తి ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఎవరు చెప్తున్నారు ఈ మాట? Now who is speaking these words? పుట్టుక గుడ్డివాడు స్వస్థత పొందుకొని లేఖనము తీసి
ఆ ధర్మశాస్త్రోపదేశకులు లేఖనము తెలిసిన వాళ్ళ ముందు వాక్యము ముందు పెట్టి మాట్లాడుతున్నాడు. This person who has been blinded right from the birth, and then he has been healed from by the Lord Jesus Christ, and then he has got the scriptures, he is put in front of the Pharisees and is talking about them. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. యోబు చెప్తాడు ఆ మాటని. Now Job speaks about this word. We know that God doesn't listen to the sinners, and this person is speaking the same scripture. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఇది ప్రార్థన అంటే. But he is ready to hear those who worship him and do his will, and this is what prayer is. అక్కడ ఏం చెప్పాడు తెలుసా అతను? Now what did this person say? మీరెవరో నాకు తెలీదు, He says, కానీ అతని ప్రార్థన దేవుడు విన్నారు అని చెప్తున్నారు. now he says, I don't know who you are, but my prayer God has listened. మీరెవరో నాకు తెలుసు, మీరేం చేస్తున్నారో నాకు తెలియదు, నాకు తెలుసు మీరేం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ అతను దేవుని చిత్తం జరిగిస్తున్నాడు అని అంటున్నాడు. They're saying, I know who you are, but I don't know what you're doing, but this person is doing the will of God. అందుకు వాళ్ళు ఏమన్నారు? 27th verse చూడండి Now ఒకసారి. for which what they said, well, let's look at verse 27. వాడు ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి, మీరెందుకు మరల వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అంటే మీరు ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నారు? ఇదిగో నా కళ్ళు తెరిచున్నాయి, మీరు చూస్తున్నారు కదా. Now the man is questioning them. You are able to see that God has opened my eyes. You are able to see that, and why is that you've been questioning me again and again? వచ్చిన వారికి మీ బ్రతుకుని మీ జీవితాన్ని ముందు పెట్టి మాట్లాడండి అక్కడ మీరు. Now whoever is coming to you, you put your life in front of them and then speak. ఇదిగో నా జీవితం చూస్తున్నారు కదా మీరు. Here, look at my life. This is what you are able to see it. అందుకు వాళ్ళు అడుగుతున్నారు, ఇతను పుట్టుగుడ్డివాడు అంటున్నాడు, ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నారు? ఏంటి మీకు కూడా ఆయన శిష్యులు అవ్వాలనుకుంటున్నారా అని అడుగుతాడు. Now this man is questioning them. Why is that you are questioning me so many times? Do you want to become his disciples too? అందుకు వాళ్ళు ఏమన్నా 28th verse, అందుకు వారు నీవే వాని శిష్యులము, మేము మోషే శిష్యులము అని చెప్పి వాళ్ళ ప్రవర్తన చూపిస్తాను ఎలా ఉంటుందో. So verse 28 they said, then they cursed him and said, you are his disciple, but we are disciples of Moses, and they have exhibited the characters over there. అంటే మోషే శిష్యులమన్నారు, కానీ మోషే వాళ్ళ లాంటి ప్రవర్తన లేదే. They were saying that we are disciples of Moses, but Moses never had this kind of behavior. చూడండి 35 చూడండి. Now let's read verse 35. 35వ వచనం. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగెను. ఎవరు కనుగొన్నారు అక్కడ? Who found it? వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు వాళ్ళ శిష్యుడివేమో, నేను మోషే శిష్యుణ్ణి, మేము మోషే శిష్యులము అని పలికి 34th verse, అందుకు వారు నువ్వు కేవలము పాపిపై పుట్టినవాడవు, నువ్వు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. And then these people, they have said, you were born a total sinner. They answered, are you trying to teach us? Then they threw him out of the synagogue. ఇప్పుడు చెప్పండి, మోషే అయితే ఈ ప్రవర్తన కలిగి ఉంటాడా? Now you tell me, will Moses has this kind of behavior? వాక్యం తెలుసు అంటారు, They say they know the word. దేవుడు మా దగ్గర ఉన్నారు, దేవుడు మాకు తెలుసు అంటారు. They say they walk, the God is with us, we know కానీ God. వాళ్ళ ప్రవర్తన దేవుడు ఎవరో తెలియదు అన్నట్టుంటారు. But the behavior is as if they do not know God. మాకు దేవుడు తెలుసు, కానీ వీడెవరో నాకు తెలీదు. దేవుడు మోషేతో మాట్లాడని తెలుసు, వీడెవడో మాకు తెలీదు, వాడు పాపి అని మాట్లాడేశారు. కానీ ఇతడు ఏమన్నాడు? నువ్వు పాపివి అని చెప్పి ఆ పుట్టుగుడ్డి వాడిని బయటికి వెలివేసేశారు. They say they know God, but they say they do not know Lord Jesus Christ. They say that they know Moses, they are the disciples of Moses, but they say, who are you? Where did you come from? And finally, they have threw him out of the synagogue. కానీ దేవుడు మాత్రము ఎవరిని ఎతుక్కుంటూ వచ్చారు? ఆ పుట్టుక గుడ్డివాడిని ఎతుక్కుంటూ వచ్చారు. But Lord Jesus Christ came searching for that person who was blinded from the birth. ఎతుక్కుంటూ వచ్చి ఏమన్నారు అక్కడ? And he came there, and what did he say? 36th verse, అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవరు అని అడగగా, యేసు నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను.
35 to 36 వర్సెస్ ఏంటి తెలుసండి? వచ్చిన వాళ్ళకి మీ జీవితం ముందు పెడుతున్నారు అని అంటే ఈ ఆన్సర్స్ ఎదుటి వాళ్ళకి మీరు ఇస్తున్నారు అని అర్థం. Now verse 35, 36, it means that whoever is coming or approaching you, you are putting your life in Christ in front of them. నన్ను అందరూ వెలివేసేస్తారు, కానీ నువ్వు నన్ను పిలుచుకుని నాకు విశ్వాసం ఇచ్చి నీ మీద విశ్వాసం ఉంచేటట్టు నాకు వాక్యం నేర్పించావు. All have abandoned me, but you have got me, you have given me your word. నేను నిన్ను చూడగలుగుతున్నాను, I'm able to see you. వాక్యంలో నిన్ను I'm చూడగలుగుతున్నాను, able to see you in the word. వాక్యంలో నీ స్వభావం I'm able చూడగలుగుతున్నాను, to see your character in the word. వాక్యంలో నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నేను In the word, చూడగలుగుతున్నాను. I'm able to understand how much you love అది me. ఎలా చూడగలుగుతున్నాను? How is that I'm able to నీ see? వాక్యాన్ని నా జీవితంలో చూడగలుగుతున్నా, Because your word, I'm able to see in my life. నీ వాక్యాన్ని నా కుటుంబంలో సమాధానంలో చూడగలుగుతున్నా, Your word, I'm able to see in my life and the through నా peace. కుటుంబానికి ఒక అగ్ని కంచి వేసేసుకున్నాను And నేను. there is a hedge of fire around my family. ఎందుకంటే నేను నిన్ను మొక్కుతున్నాను కాబట్టి నేను అగ్ని కంచి వేసుకున్నాను అని అర్థం. Because I'm worshipping you, Lord, and because of which I'm able to claim a hedge of fire around my 40, family. 41 వర్సెస్ చూడండి. Now let's read verse 40 and 41. 40-41 వచనములు. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని మేమును గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పెను. ఈ 40-41 వచనాలు చూసారా? ఈ క్యారెక్టర్ ఎవరిలోనైనా ఉందనుకోండి, ఇట్ లీడ్స్ టు డెత్, మరణకరం గల పాపంలోనికి నడిపిస్తుంది ఈ క్యారెక్టర్. And whatever the characters mentioned in verse 40 and 41, if anyone is having this them, it means that there's a sin leading to death. ఎందుకంటే వాళ్ళలో సాత్వికం లేదు, నమ్మకం లేదు. So it means that there is no humbleness in them. జస్టిఫై చేస్తారు, ఆర్గ్యూ చేస్తారు, వాదిస్తారు, దూషిస్తారు, నిందలు మోపుతున్నారు. ఈ క్యారెక్టర్ యేసుక్రీస్తు ప్రభువులో లేదు. They keep on justifying for whatever reasons, and then they keep on blaming all the people, every situation, and these characteristics are not meant there in Lord పౌలు Jesus కూడా Christ. గద్దించాడు. Even Paul rebuked, ఎందుకు గద్దించాడు? వాక్యాన్ని అబద్ధంగా నేర్పిస్తున్నారని గద్దించాడు. because Paul rebuked because those people over there, they are twisting the word of God and teaching the మనుషుల్ని people తప్పు there. మార్గంలోనికి నడిపిస్తున్నారని గద్దించాడు. They're leading the people in the wrong way, because of which Paul rebuked them. ఎందుకంటే గొర్రెతోలు కప్పుకొని తోడేళ్ల వల్ల స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు అని ముందుగానే చెప్పి గద్దిస్తున్నాడు. So Paul is rebuking, is forewarning them. చూడండి గెలషియన్స్ 4:19. Let's go to Galatians chapter 4 verse 19. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. Galatians chapter 4 verse 19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఇది ప్రతి సంఘంలోనూ ఉండవలసిన లక్షణము, ప్రతి కాపరి సంఘంలో ఉన్న ప్రతి వారిని నడిపించే లక్షణము, వారి జీవితాల్లో మార్చే లక్షణము ఇది. ఇది లేని సంఘము ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. Now this is the character that should be there in every church, and every pastor should be possessing this. Without this particular character, there is no point in having running a church. ప్రతి వారి జీవితంలో క్రీస్తు స్వరూపము రావాలి, అంతే, రావాలి, వచ్చి కూర్చోవాలి. And in every person's life, Christ should be fully developed in their lives. అంతేగాని ఆయన మరణంతో బతకూడదు. Now it should not be that God should be shown as a person who is dead. అలాగే గెలషియన్స్ 6:1. Now let's go to Galatians chapter 6 verse 1. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు మ్మ్. తానును శోధింపబడుదునేమో. అమ్మో నేను అందులో పడతానేమో, ఇది జాగ్రత్త అంటే ఇది, నేను కూడా అందులో పడతానేమో అని జాగ్రత్త పడి మిమ్మల్ని ఆ షూలో ఉంచుకుని వాళ్ళకి అడ్వైస్ ఇవ్వాలి. Now if any person is being overcome by some sin, I have to be very careful not to fall into the same temptation and then answer them. సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. But gently and humbly you should be able to help that person and bring that person into the right path. ఇదంతా కూడా మరణకరము కాని పాపము.
And all these things is sin not leading to death. ఇది రియలైజ్ అవ్వలేదనుకోండి మరణకరము గల పాపంలోనికి ఎంటర్ అయిపోతారు. If you are not able to realize this, then you are entering into the sin రియలైజ్ leading to death. అవ్వకుండా అదే తప్పు చేసి 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 నీతిమంతుల లిస్ట్ లోకి వెళ్ళిపోయి ఈ మరణకరం గల పాపంలోకి వెళ్తారు. If you are not able to realize and you're committing the same mistake again and again and again, then you will be leading into sin leading to death. 8th verse చూడండి. Now let's read verse 8, Galatians chapter 6 verse 8. ఎనిమిదవ వచనం. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. ఇప్పుడు అనండి నేను మనిషిని కదా అనండి. Now you say, నువ్వు I am మనిషి a human కాబట్టి being. ఈ లోకంలో ఉన్న శ్రమలన్నీ అనుభవించాల్సి వస్తది. Just because you are a human being, you have to undergo all those trials and tribulations in this earth. నువ్వు ఆత్మీయ మనిషివైతే ఎక్కడి నుంచి వస్తుందో అది తెలుసుకొని దాని నుండి బయటకు వచ్చే మార్గం నీకు దొరుకుతుంది. But if you lead your life spiritually, you will be able to understand where a certain things are proper, or temptations will be coming, and you will be working accordingly. నువ్వు మనిషి కాబట్టే ఎప్పుడు మంచి చేస్తావో ఎప్పుడు చెడు చేస్తావో ఏ సమయంలో నువ్వు ఎలా మారుతావో ఎలా ఉంటావో ఎప్పుడు మంచిగా ఉంటావో ఎప్పుడు దుర్మార్గంగా ఉంటావో నీ చేతిలో లేదు, నువ్వు మనిషి కాబట్టి. Just because you are a mere human being, you are not able to understand when you will be good, when you will be bad, how you will think, what time you will be, what kind of things you will be showing to different people. ఆత్మకు సంబంధించిన మనిషి అతను ఎవడి వాడో ఎవడి సన్నిధిలో ఉన్నారో ఎవరి పక్షమున ఉన్నారో గుర్తించగలుగుతారు. But every person who is spiritually inclined, they will be able to understand who he belongs to and in whose presence he is there. 2 Timothy 2వ అధ్యాయము 18వ వచనం. 2 Timothy chapter 2 verse 18. They have left the path of truth, claiming that the resurrection of the dead has already occurred. In this way, they have turned some people away from the faith. ఇలాగా చెడగొట్టే వాళ్ళు ఉంటారు. Now there will be some people who will be turning people away from the faith. మరణకరము కాని పాపంలో ఉంటూ రియలైజ్ అవ్వకుండా నాకు అన్నీ తెలుసు అనుకుంటూ వెళ్ళి ఎదుటి వాళ్ళని కూడా వీళ్ళలాగా మరణకరము కాని పాపంలోనికే నడిపిస్తారు. అది పాపమే కదా. Now these people, they are in the sins not leading to death. They will not be able to realize, and in the same fashion they will be leading more people into the same things where sins not leading to death. Either సత్యము case it is విషయమై death. తప్పిపోయిరి. So they have gone away from the truth. తప్పిపోయారు They have gone away from the truth. అంటే మరణకరము కాని పాపములో ఉంటూ వాళ్ళు ఉన్నారు కాబట్టి సత్యం నుండి తప్పిపోయారు. వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు వాళ్ళు. So as they are in sins not leading to death and they are not able to realize, they have walked away from the truth. అలాంటి వాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఆ దారిలోనికే నడిపిస్తారు. ఏమీ లేదు బ్రదర్, సారీ అడగండి, దేవుడు క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు. సరే తప్పు చేశారు, ఏం చేస్తాం, ఒకసారి అలా జరుగుతాయి అని పాస్టర్లు చెప్తే మిగతా వాళ్ళు ఎక్కడికి పోతారు? Now these people, they will be showing the way to other people in the same way, and they will be saying, no problem, you have committed some sin, no problem, please go and ask God, he will forgive you. And if the people are leading these people like this, ఈ where is the truth? క్యాజువల్ మైండ్ సెట్, క్యాజువల్ యాటిట్యూడ్, ఈ క్యాజువల్ స్పీచ్ వద్దు. Please do not have any kind of casual speech, casual mindset. ఇది తప్ప, ఇది తప్పు బ్రదర్, ఇది కరెక్టే, ఇది కరెక్ట్ బ్రదర్, లేదు బ్రదర్ ఒక్కసారి మీరు ఆలోచించండి అని మీరు చెప్పండి. కానీ ఫ్లాటరింగ్ లిప్స్తో ఏముంది బ్రదర్, మనుషులు కదా, దేవుడే చెప్పారు మనుషులు వీక్ అని మాత్రం చెప్పకండి. Please do not flatter people, and please do not say God himself has said that people are weak. If it is right, say it is right. If it is wrong, say it is wrong, and then explain to them. మీరు ఇలా చెప్పారనుకో, మీరు ఏం చేస్తున్నారు తెలుసా? Now if you are telling like this, now what is that you are doing? 25th verse చూడండి. Now let's అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకుని మేలుకొనుదురేమో. మీరు సత్యము ఉన్నట్టు మీరు మాట్లాడారు అనుకోండమ్మా, వాళ్ళు సాతాను చెరలో, సాతాను మాట తీరు, సాతాను స్వభావము కలిగిన ఆ మనుషుల్ని వాడి చేతుల్లో నుండి వీళ్ళు బయటకు వచ్చే మార్గం మీరు చూపిస్తున్నారు. మీరు సత్యం మాట్లాడితే అక్కడ. Now when you speak the truth, you will be helping the opposite people where they are in the devil's trap. You will understand them to understand the truth, and they will bring them out. అక్కడ మీరు ప్రార్థనలు వివేచించారు. You are able to discern in your prayers. ఇందాక వాళ్ళు మాట్లాడారు కదా, దేవుడు మోషేతో మాట్లాడడం విన్నాను,
వీడెక్కడి నుంచి వచ్చాడో, ఇది దెయ్యం స్వభావం. Now this is a devil's trap where we have already seen those people will be saying, we know God spoke to Moses, but where did this person come from? అటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. మనం లోకం నుండి వేరుగా ఉండాలమ్మా. Now there will క్లియర్గా చెప్పాలంటే be people with those kind of characteristics, but we have to be very careful from this worldly standard. 26th verse చూస్తే, ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను. సమర్థుడు అంటే ఏం తెలుసా? ఇతను ఎవరు? శాస్త్రులు పరిచయుల వలె కాకుండా అధికారము కలవానిగా బోధిస్తున్నారు. అధికారము. ఎందుకంటే మీరు సత్యంలో ఉన్నారనుకోండి, తల ఎత్తుకుని ఉంటారు, ధైర్యం కలిగి ఉంటారు, అధికారం కలవారుగా బోధిస్తారు. లేదనుకో, అలా సిస్టర్ మరి మేము ఇలాగే నేర్చుకుంటున్నాం, మాకు బాగానే ఉంది చల్తా, ఈ విధంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. In English it's mentioned in verse 24, a servant of the Lord must not quarrel, must be kind to everyone, be able to teach and be patient with difficult people. And they were talking about Lord Jesus Christ, that he spoke with authority, and people should be able to speak with that authority itself. అధికారము కలవారిగానే మాట్లాడాలి. I will speak, and it has to be like this, as with authority. ఆ అధికారము ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? Now where is this authority coming from? నువ్వు మార్చుకున్న నీ జీవితం నుండి ధైర్యం కలుగుతుంది. You are getting this from the way you are transforming your life. అలాగే చాలా మందిని అగ్నిలో నుండి లాగినట్టు రక్షించాలి. Now like this we should be able to save many people. ఇంకొక ప్రార్థన ఉంది. There is one more type of prayer. ఏంటంటే వాళ్ళు రియలైజ్ అవుతున్నారా లేదా అని వాళ్ళని పరీక్షించి గ్రహించాలి. So whether these people are able to realize, you have to examine them. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, చూసుకోండి. ఇది This might be sounding a little difficult to understand. వాళ్ళు రియలైజ్ అవుతున్నారా, పశ్చాత్తాపడుతున్నారా, సత్యానికి నిలబడడానికి ప్రిపేర్ అవుతున్నారా అన్నది ఫస్ట్ నువ్వు గ్రహించాలి, అక్కడ వాళ్ళు ఉందా లేదా అని. So first thing is you have to be able to understand whether these people are ready to realize, repent, and then come out of it. వాళ్ళు రియలైజేషన్ రావట్లేదు అనుకో, If there's no realization in them, ఇప్పుడు చేయండి ప్రార్థన. 1 Samuel 12:17. let's go to 1 Samuel chapter 12 verse. ఇది గ్రహించి తెలుసుకునేటికే ప్రార్థన. అంటే మీరు చేసే ప్రార్థన ఎదుటి వాళ్ళకి వాళ్ళ పాపాలు గుర్తుకొస్తాయి. So the people will be able to understand the kind of sins they are into. ఎవరైతే రియలైజ్ అవ్వట్లేదో వాళ్ళలో ఆ రియలైజేషన్ తీసుకొస్తుంది. ఇది మీరు కేర్ఫుల్ గా వినండి ఇప్పుడు నేను చెప్పే పాయింట్. Now whoever is not able to have any kind of realization, this prayer will bring that realization in them. Please be very attentive. చదవండి. 1 Samuel chapter 12 verse 17. మొదటి సమూయేలు 12వ అధ్యాయము 17వ వచనము. గోధుమ కోత కాలము ఇదే గదా, మీరు రాజును నిర్ణయింపుమని అడిగినందు చేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను వర్షములను పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను. ఇది రెండో రకం ప్రార్థన. This is the second type of prayer. మొదటి వెపన్ అది. That's the first weapon. మరణకరము కాని పాపము మొదటి వెపన్. The first one is sin not leading to death. వచ్చారా? ఓకే. If they are coming, fine. రెండో వెపన్ మొదలవుతుంది. Now the second one starts ఈ now. రెండో వెపన్ ఏంటంటే వాళ్ళకి రియలైజ్ అవ్వకుండా ఇంకా అదే తప్పులు చేసుకుంటూ వెళ్తున్న వారి కొరకు ఈ విధంగా ప్రార్థించాలి. Now for the second stage of people where they are not able to realize from whatever sins they have been committing. యెహోవా దృష్టికి మీరు కీడు చేసినని తెలుసు మీరు దేవుని దృష్టిలో కీడు చేశారని నాకు తెలుసు. Now Prophet Samuel is saying here that I realize that how wicked you have been in asking the Lord for a king. మీరు దేవుని దృష్టికి పాపం చేస్తున్నారు. You have committed against this కానీ అది మరణకరము కాని పాపమే. That might be a sin not leading to death. మరణకరము కాని పాపమే. It might be a sin not leading to death. మరణకరము కాని పాపమే. It might be a sin not leading to death. కానీ మీరు గ్రహించాలని ప్రార్థన చేస్తున్నాను అని అన్నాడు. But I am praying so that you will come into a realization. గోధుమ కాలము ఇదే కదా, మీరు రాజును నిర్ణయింపమని అడిగినందు చేత యెహోవా దృష్టికి మీరు కీడు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి
తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను. ఇది ప్రార్థన. ఇది రెండో రకం ప్రార్థన, సెకండ్ వెపన్. Now we read verses 17 and 18. So Samuel called to the Lord, and the Lord sent thunder and rain that day, and all the people were terrified of the Lord and of Samuel. అంటే ఆ పాపాన్ని గ్రహించడానికి ప్రార్థన చేసి వారిని గ్రహింపులోనికి తీసుకురావాలి. Now we have to pray and make the people realize and come into the realization. దీని వల్ల తప్పకుండా శిక్ష ఉంటుంది. Now because of this, definitely there will be a kind of punishment. కొంతమంది ఉంటారు, వెంటనే రియలైజ్ అయ్యి రిపెంట్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఒప్పుకునే వాళ్ళు ఉంటారు, తగ్గించుకునే మనుషులు ఉంటారు. వాళ్ళు ఈజీగా వస్తారు బయటికి. There will be some people who would, when informed to them, they would immediately realize, they repent, they confess, they come out. మరి వీళ్ళు రావట్లేదే. But these people, they're not able మరి to. రావాలి. They have to realize. రావాలి కాబట్టి ఇలాగ ప్రార్థన చేయాలి. They have to come out, and this is how the prayer has to be ఇలా done. చేస్తేనే వాళ్ళు గ్రహించి బయటకు వస్తారు. Now only when it is done like this, only then they will be able to realize. ఇది తప్పక జరుగుద్ది, రియలైజేషన్ లోకి తీసుకొస్తుంది, మార్పు అన్నది తీసుకురావడం జరుగుతుంది. It will happen, it will bring people into realization, and there will be for sure transformation ఆ in their life. గ్రహింపులోనికి వాళ్ళు రావాలి. They have to come into that kind of realization. దేవుడు ఎవరిని వదలరు. నేను చెప్పాను కదా, ఎవ్వరు వదలరని నేను చెప్పాను కదా. Yesterday God said, I will not leave anyone. అప్పుడు 18th verse చూడండి. Now let's read verse 18. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలుకును బహుగా భయపడాలి. People have to be terrified. భయపడాలి. They have to be terrified. దేవుడికి భయపడాలి, ప్రవక్తకి భయపడాలి. They have to be terrified of the Lord. మోసం నుండి బయటకు రావాలి, సత్యం నుండి తొలగకుండా జాగ్రత్త పడాలి. You have to come out of all kinds of deception, and you have to be careful. ఈ You will not విధంగా walk out of రావడం deception. నాకు ఇష్టం లేదు. Now I really don't appreciate people coming in this way. మరి ఏం చేయను? But what can I do? ఇదే వాళ్ళకి కావాలి, Now this is what they wanted. ఇదే వాళ్ళకి కావాలి. Now this is what they're desiring. ఇలా కావాలి కాబట్టి ఇలా పిలవాలి. Now since they're desiring like this, I have to call them like this. భయపడాలి, దేవుడికి భయపడాలి. They have to be terrified of ఆ God. శిక్ష ఎందుకు తెచ్చుకోవాలంటున్నాను నేను. Now why should you get into that ఆ punishment? శిక్షకి ఎందుకు అవకాశం ఇవ్వాలంటున్నాను. I'm saying, why should you give chance to మిమ్మల్ని that punishment? కాపాడడానికి, తీసుకురావడానికి, ఇవ్వడానికి, నిలబెట్టడానికి అన్ని ఉన్నవాడు ఉన్నారు కదా, ఎందుకు లేనోడు మీద ఆధారపడుతున్నారు? Now when you have God on your side, on your side, who can bring you out, make you realize, and make you come out of all these things, then why is ఇచ్చే ఆయన మీద that? ఆధారపడకుండా ఇవ్వని అతని మీద ఎందుకు ఆధారపడాలి? Why is that you have to depend on a person who ఆ doesn't give you మొండితనం anything? ఎందుకు కలిగి ఉండాలి? Why is that you have to get that, have the అందుకనే వాక్యం చెప్తుంది, That's why the word of God says. దేవునికి భయపడాలి. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. చూసారా? చూడండి, సమూయేలు అక్కడ నువ్వు ఈ పాపం చేశావు అని అంటాం కాదు, వాళ్ళలో చేసిన పాపం విషయంలో రియలైజేషన్ తీసుకొస్తున్నాడు. Now prophet Samuel is not telling them that you have committed this sin, but he is making them realize. సమూయేలు ఇక్కడ ఎలా ప్రార్థన చేశాడు? దేవుడికి ప్రార్థన చేశాడు. Now prophet Samuel has prayed to God. దేవుడికి ప్రార్థన చేశాడు. ఇది గోధుమ కాలం కదా, వీళ్ళు ఇలాగ నీ దృష్టికి చేశారు కదా, ఇదిగో వాళ్ళ పంటల మీదకి ఉరుములు రప్పించి మొత్తం నాశనం చేసేస్తాను అడిగాడు. Now the prophet Samuel has prayed, this is not the time where the rain would be coming, but to prove them, bring them the thunder and the rain and destroy everything, because they have gone against you. ఇది ఏదైనా ఉండొచ్చు, It can be any sin. జాబ్ ఉండొచ్చు, బిజినెస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. It can be a professional related thing, a personal related thing, it can be anything. దేవుడి తట్టు తిరగాలంటే ఇలా చేస్తేనే తిరుగుతానన్న వాళ్ళు కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళకి అదే వాళ్ళ అమార్గమే ఎంచుకుంటున్నారు, అదే వాళ్ళకి దొరుకుతుంది. But when there are some people who are desiring to be punished like this, and they have to be brought like this, since they have desired for it, they will be got in the same way. అప్పుడు భయపడ్డారు, అయ్యో ఏదో జరుగుతుంది నా ఇంట్లో, ఏదో జరుగుతుంది, నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను, ఏదో జరుగుతుందని అప్పుడు ఆలోచిస్తారు. And then after this punishment coming over to them, then they will start realizing something wrong has been done in my life, something went wrong, something wrong, and then they will start realizing. 19th verse చూడండి. Now let's read verse 19. అప్పుడు ఒప్పుకున్నారు, పంట నాశనమయ్యాక ఒప్పుకున్నారు. నాకు మీరెవ్వరు అలాగా ఒప్పుకోకూడదు. ఎవ్వరూ కూడా శిక్ష అనుభవించిన తర్వాత ఒప్పుకోవడం కాదు, అది అనుభవించక ముందే మీరు జాగ్రత్త పడాలని నేను మీకు వార్నింగ్ ఇస్తున్నాను. I am warning each and every one of you that you should not go into those kind of things, but before a punishment is coming into your life, you should be able to realize and come out of it. Now let's read verse 19. సమూయేలుతో ఇట్లనిరి, రాజును నియమించుమని మేము అడుగుట చేత
మా పాపములన్నింటినీ మించిన కీడు మేము చేసితిమి, కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. ఇది పాపాన్ని ఒప్పుకొని, వాళ్ళు ఏ పాపం చేశారో అది ముందు పెట్టుకుని ఆ పాపాన్ని ఒప్పుకొని అప్పుడు ప్రార్థన చేయమని వచ్చి అడగాలి. అప్పుడు వెంటనే వచ్చారు కదా అని ప్రార్థన ఎత్తుకోవడం కాదు. Now this is how it has to happen. The people, they have to realize their sins, they have to come and then request for realization and then pray. And just because they have come to you, you shouldn't be praying of immediately. వెంటనే ప్రార్థన మొదలెట్టేసుకోవడం కదా, సరే ఇదిగో నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నీకోసం నేను ప్రార్థన చేస్తాను కాదు. No, it's not about when the people say come and accept the sins. It's not about you immediately praying for them. నెక్స్ట్ వర్స్ చదవండి. Now let's read verse 20. 20వ వచనం. అంతటా సమూయేలు జనులతో ఇట్లనెను, భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే. నేను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయంతో ఆయనను సేవించుడి. ఏమన్నారు? మీరు కీడు చేసిన మాట నిజమే, మీరు పాపం చేసింది నిజమే, కానీ భయపడకండి. మీరు ఇలా పశ్చాత్తాపంతో వచ్చారు కదా, ఆయనను యెహోవా విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయంతో ఆయన సేవించండి. ఇది వెంటనే ప్రార్థన చేయాలి. ఇది అడ్వైస్ ఇచ్చారు వాళ్ళకి. Now Prophet Samuel over there advised those people that he didn't pray to them immediately. He said, you have certainly done wrong, but make sure that you worship the Lord with all your heart and don't turn your back on him. నెక్స్ట్ వర్స్. Now let's read verse 21. 21వ వచనం. ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు, నిజముగా అవి మాయమే. ఈ విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పి అప్పుడు వారికి ప్రార్థన చేయడం మొదలు పెడుతున్నారు. Now this is how Prophet Samuel has spoke to all of them and then he started praying for them. ఇది ఈ 20-21 వర్స్ ఏం తెలుసా? వాళ్ళు నడవవలసిన మార్గాన్ని చూపించాడు. Now verses 20 and 21, Prophet Samuel has shown them the path in which they have to walk. కాబట్టి మీరు ఈ విధంగా మీరు ఆయన దగ్గరకు వచ్చారు కాబట్టి ఆయన మిమ్మల్ని విడవడులే అని అంటారు. 22nd వర్స్. Now verse 22nd says that Prophet Samuel says, just because you have come like this, he will not leave you. Let's read verse 22. The Lord will not abandon his people because that would dishonor his great name, for it has pleased the Lord to make you his very own people. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. ఇప్పటికీ ఇష్టం కలిగి ఉన్నారు, అందుకనే ఈ శిక్ష ఇవ్వడం జరిగింది. And even till today, God is very pleased to make you his own people, and that is the reason for this punishment. ఆయన బాధతో మీకు ఈ శిక్ష ఇవ్వగలిగారు కాబట్టి మీరు ఆయన తట్టు తిరగగలిగారు. So just because he was able to give you that punishment, you are able to turn towards him. అప్పుడు సమూయేలు అంటారు, నా మట్టుకుని నేను నీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమవును కాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఇది ప్రార్థన యొక్క లక్షణం అంటే. And this is the characteristic of prayer as said in verse 23. Prophet Samuel says, as for me, I will certainly not sin against the Lord by ending my prayers for you, and I will continue to teach you what is good and right. కానీ ఇవన్నీ నేర్పించారు మామూలుగా బయట. But outside they will not teach all this నువ్వు things. ప్రార్థన చేయట్లేదు కాబట్టి దేవుడు నీ ప్రార్థన పాపమవును గాక అని అంటారు. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ ప్రార్థన పాపం అయిపోతుంది. నువ్వు పక్కనోరి కోసం ప్రార్థన చేయట్లేదు, దేశం కోసం ప్రార్థన చేయట్లేదు, నువ్వు కుటుంబ ప్రార్థన చేయట్లేదు. ఏమైంది? దేనికి సంబంధించింది ఆ ప్రార్థన? And this is how the external worldly people will say, you're not praying for me, you're not praying for the world, you're not praying for the leaders. If you're not praying, your prayer is becoming a sin. And what is this about? ఇప్పుడు చెప్పండి, ప్రార్థన అంటే ఏంటి? అర్థమైందా? Now have you understood what prayer is? ఎవరికి చేయగలుగుతాం ఇలాగా? Now to whom can we pray like this? నీ ప్రార్థన పాపం అయిపోతుంది, నువ్వు కుటుంబానికి ప్రార్థన చేయట్లేదు, దేశానికి ప్రార్థన చేయట్లేదు అని అంటున్నారు. మరి వీవంతా ఎవరు రియలైజ్ అవుతారు? ఎవరు రిపెంట్ అవుతారు? ఎవరు మార్చుకుంటారు? ఎవరు నేర్పిస్తారు? ఎవరు బుద్ధి చెప్పిస్తారు? ఎవరు మార్గం చూపిస్తారు?
Now people will be saying, you're not praying for me, you're not praying for others, you're not praying for the country, it's because of which your prayers are sin. But who is that person who will be showing to every person the way they have to walk, the way they have to be taught, the wisdom, everything? Who will be teaching them? ఇంత అందమైన పశ్చాత్తాపము, ఇంత అందమైన రియలైజేషన్ పక్కన పెట్టేసి నీ ప్రార్థన పాపమవుద్ది, నువ్వు ప్రార్థన చేయను ఒక్క మాటతో వాక్యం కంప్లీట్ చేసేస్తారు. And such wonderful repentance that God has been teaching us, that people are putting all these things aside, and then with simple one sentence they say, since you are not praying, your prayers are a sin. వాళ్ళు చేసిన పాపం ఏంటి? Now what is that sin they have వాళ్ళు done? చేసిన తప్పులేంటి? Now what are the mistakes they have done? Jeremiah 48:7. Now let's go to Jeremiah 48 verse 7. Jeremiah chapter 48 verse 7. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ విధులను నమ్ముకొంటివి, నీవును పట్టుకొనబడదవు. కమోష దేవత చెరలోనికి పోవును, ఒకడు తప్పకుండా వాని యాజకులను అధిపతులను చెరలోనికి పోబడుదురు. ఎందుకంటే నువ్వు ఏ విధంగా బోధించి ఏ విధంగా నడిపిస్తావో అలాగే నీ గొర్రెలు నీ వెనకాల వస్తారు. Now the same way how you would be preaching and leading your sheep, the same thing the sheep you will be following. నువ్వు ఎత్తబడే సంఘంలో ఉండేది కన్ఫర్మ్ అయితే నీ పిల్లల్ని అలాగే నడిపిస్తావు. Now if you are there, you are confirmed in the being in the rapture, you will be leading your children. భ్రమలో ఉన్నావంటే నీ పిల్లల్ని కూడా భ్రమలో నడిపిస్తున్నావు. If you are in deception, you will be leading your children also. నువ్వు వెళ్ళవో వారిని వెళ్ళనివ్వవు. You will not enter into the kingdom of God, and you will not allow others also to enter into the kingdom దేవుని of God. ఆజ్ఞలు యథావిధిగా ఉంటాయి. Now God's commandments are very clear. దేవుడి చట్టము, దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞ ఎప్పుడు మారదు. God's word, God's commandment will never change. దేవుని ఆజ్ఞలకు విరోధంగా ఎప్పుడు వెళ్ళకూడదు. Never go against the commandments of Lord. చూడండి 1 Samuel 12:15 ఒకసారి చూడండి. Now let's go to 1 Samuel chapter 12 verse 15. మొదటి సమూయేలు 12వ అధ్యాయము 15వ వచనం. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల, భంగము చేసి ఎవరు వినకుండా భంగం చేస్తారో వాళ్ళ గురించి యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉండినట్లు మీకు విరోధంగా ఉండును. అంతే కదా, ఆయన ఆజ్ఞలు ఇప్పటికీ ఉన్నాయి. His commandments are existing even till now. ఆ ఆజ్ఞలను భంగం చేసుకుంటున్నావా, ఉపయోగించుకుంటున్నావా? Now, are you refusing to listen to his commandments, or you are obeying his ఉపయోగించుకుంటే commandments? దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద ఉంటుంది, లేకపోతే ఆయన హస్తం మొత్తడానికి ఉంటుంది. If you are listening to his commandments, all his blessings will be there. If you are not rebelling against the Lord's commandments, then his heavy hand will come upon you. కాబట్టి నువ్వు ఇలాగా ఆయన ఆజ్ఞల్ని వ్యర్థపరచకుండా ఆయనకి ఇష్టంగా నువ్వు ఉన్నావనుకో, భంగం చేయకుండా నువ్వు ఉన్నావనుకో, నువ్వు దేవునికి విరోధంగా పోరాడట్లేదు అని అర్థము. But as long as you do not refuse to listen to him, it means that you are not waging a war ఎప్పుడు నిన్ను against God. విడిచిపెట్టరు ఆయన. He will never leave you. ఆయన మంచి మార్గంలో నడిపిస్తారు, మంచి బోధన మీకు ఇస్తారు. He will always make you walk in the right path, and he will give you the right doctrine. ఆయన ఇచ్చిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకోండి. Always remember the ways he has been teaching us. 24th verse. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలించుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యము. లేదనుకో 25th verse. It's మీరు very కీడు చేయవారైతే తప్పక మీరును మీ రాజును నాశనం అవుతారు. Now it's very important to be in verse 24, else verse 25. But if you continue to sin, you and your king will be swept away. అయ్యో లేదే, యేసుక్రీస్తు ప్రభు రక్తం వచ్చి నాకు విడుదల చేసింది కాబట్టి నేను ఇంక అందులో లేను అని అనుకుంటారా? Now don't ever dare to think that Lord Jesus Christ's blood has come and సరే cleansed me. చూడండి John 5:14. Now if you think like that, let's go read John chapter 5 verse 14. But afterward Jesus found him in the temple and told him, now you are well, so stop sinning, or something even worse may happen to you. మరి దానికి ఏమందాం? Now what will we say to this? అటు తరువాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకొండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, మరి ఎందుకన్నారు? Now why did Lord Jesus Christ say ఆయన that? అప్పటికి ఇంకా శిలువ మరణం చెందలేదా? Now why did Lord Jesus Christ say that? అందుకని అన్నారా? Now just because he is not yet crucified, did he say because of that? అన్నా అనకపోయినా అల్ఫా మేఘా ఆయనే కాబట్టి
ఆయన చెప్పిందే కరెక్ట్. Now whatever he says is the absolutely the right thing. మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా అని ఉంది ఇక్కడ. Now the word of Lord says, so stop sinning, or something even worse may happen to you. ఇప్పుడు ఆలోచించండి, గ్రహించి తెలుసుకొనుటకే ప్రార్థన. ఈ గ్రహించి తెలుసుకోవాలంటే ఈ గ్రహింపు ఎవరు? రియలైజ్ అవ్వలేని వాళ్ళకి గ్రహింపు రావాలంటే వాళ్ళకి ఏదో ఒక శిక్ష ఉంటేనే వారు గ్రహిస్తారు. Now you understand, examine yourself. This is for you to realize and then pray. And people who are not able to realize, they have to have this punishment so that they come into that realization. ఇది ఈ విధంగా ప్రార్థన చేయాలి. Now this is how we have ఒక to మనుషుల pray. పశ్చాత్తాపం లేకుండా నువ్వు ఎవరి కొరకు నువ్వు ఎలా ప్రార్థన చేయగలుగుతావు? Now how can you pray to a person who doesn't have repentance? లాస్ట్ ఇది మరణకరము గల పాపం. ఇది చాలా డేంజర్. ఇది Now there is a dangerous one, sin leading to death. చూడండి, 1 John 5:15 లో మిగతా హాఫ్ చదవండి. Now let's read 1 John chapter 5 verse 15. The ఒకసారి second ఫుల్ half of it. చదువుతాను. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనా చూచిన ఎడల అతడు వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, మరణకరమైన పాపము కలదు, మరణకరమైన పాపము కలదు, మరణకరమైన పాపము కలదు. There is అట్టి a sin. దానిని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పటలేదు అని వాక్యం చెప్తుంది. 1 John chapter 5 verse 16, the second part says, but there is a sin that leads to death, and I am not saying you should pray for those who commit it. చెప్పట్లేదంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. And if it's saying, I am not saying you to pray for them, it means that they are in a very వాళ్ళకి dangerous మంచి position. చెడుతో పని ఉండదు. They do not have anything to do with వాళ్ళు right and the అనుకుందే evil మంచి, thing. Whatever they think is వాళ్ళు right. అనుకున్నదే చెడు. Whatever they think is the evil one. వాళ్ళు వెళ్ళే మార్గమే మంచిది. Whatever the way they would be going, they think it's the good one. ఆ వాక్యం ఉండని అవసరం లేదు. They don't bother about the word of God. పాపం చేస్తే మనుషులము వీక్నెస్, పాపం చేస్తాము అని అంటారు. If they sin, they will say, we are human beings, we have weakness. నాకు తెలుసు వాక్యం, నేను చెప్పగలుగుతాను. And they will say, I also know word, I also can speak and preach. ఈ విధంగా ప్రవర్తిస్తారు వాళ్ళు. వాళ్ళు మార్పు రావడం ఇంపాసిబుల్. This is how the people will be behaving, and it's impossible to get any kind of transformation in their life. వాళ్ళకి వాక్యం వద్దు, బ్రతుకు మార్చుకోవద్దు. వాళ్ళు They do not want the word of God, they don't want to change in their lives. వాళ్ళ మార్పు శరీరంలో ఉండదు, వారి నోట్లో ఉంటది, పలకడం వరకే ఉంటది. The change will not be there in their body, but it will be there just in their lips. చూడండి, జెర్మియా 7:16. Let's go to Jeremiah chapter 7 verse 16. ఇర్మియా 7వ అధ్యాయము 16వ వచనము. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొరనైనను ప్రార్థనైనను చేయకుము, నన్ను బతిమాలు కొనకుము, నేను నీ మాట వినను. ఇది నువ్వు ప్రార్థన చేసినా కూడా వినరు దేవుడు. ఎంత పెద్ద ప్రవక్త అయినా సరే వినరు. Even if you pray, you might be a big prophet also, but God will not listen to that prayer. అంత భయంకరము, మరణకరము గల పాపము. So sin leading to death, it is that detrimental. మాథ్యూ 12:31-32 చూడండి. Let's go to Matthew chapter 12 verses 31 and 32. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31, 32 వచనములు. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడిన వానికి పాప క్షమాపణ కలుగదు, గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. అంటే దానికి అర్థము ఇప్పుడు పాప క్షమాపణే లేదు. It means that ఎందుకంటే there is no forgiveness. పరిశుద్ధాత్మే ఈ భూమి మీద ఉన్నారు. It means that there is no forgiveness because the Holy Spirit, God himself, is there existing in this world. మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు అంటే శిలువ మరణం వరకే. So if there is any person speaking against against the Son of Man, there is forgiveness, and that has happened only till the time of cross. ఆయనలోనే పరిశుద్ధాత్మ ఉంది. In him himself, ఆయనే పరిశుద్ధాత్మ శక్తి. he himself is the power of the Holy ఆయన Spirit. మాట్లాడిన మాట పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడిన మాట. Whatever he spoke to the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడిన మాటను కూడా వాళ్ళు ఇష్టంగా మాట్లాడుతున్నారు. ఇది అబద్ధం అని లాస్ట్ సండే మాట్లాడినట్టు
ఇశ్రాయేలు జనాంగం చేసిన పాపం చేయొద్దు. And even whatever he spoke with the help of Holy Spirit God, even then they are saying this is wrong. అటువంటి వారికి పాప క్షమాపణ ఉండదు, ఎందుకంటే మరణకరముగా పాపంలో ఉంటారు కాబట్టి. For such people there is no forgiveness because they have entered దాని into తర్వాత death. ఎన్ని మంచైనా చేయండి, ఆ మంచంతా కొట్టుకుపోతుంది అంతే. And after that whatever good they might be doing, but nothing will be counted. ఎందుకంటే నువ్వు మరణకరముగా పాపంలో ఉన్నావు, ఇంకా పశ్చాత్తాపం పొందుకోలేదు, రియలైజ్ అవ్వలేదు, దాని నుండి బయటకు వచ్చే మార్గము నీలో లేదు కాబట్టి నువ్వు ఎంత మంచి చేసినా కూడా అది పని చేయదు. Because you are still stuck up in that sin leading to death, and there is no transformation, no repentance, there is no way you can come out of it. మార్క్ 3:29. Let's go to Mark chapter 3 verse 29. మార్కు సువార్త 3వ అధ్యాయము 29వ వచనం. Mark chapter 3 verse 29. పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండరని ఎప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపములో ఉంటాడు. And this kind of people will never have forgiveness and is always subject to eternal condemnation. పరిశుద్ధాత్మ ద్వారా ఏదైనా ఒకటి ప్రవచనం ఏదైనా బయటకు వచ్చినప్పుడు దానికి విలువ ఇవ్వలేదు అని అంటే పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేసినట్టు లెక్క. Any prophecy coming with the help of the Holy Spirit God and you're not giving importance and you're rebelling against it, it means that you're rebelling against the Holy Spirit God. నీ మనసు ఎలా ఉండాలి తెలుసా? Now how is that your heart should నా be? గురించి పరిశుద్ధాత్మ ఏమంటున్నారు అనేది తెలుసుకోవాలని ఆత్రం ఉండాలి గాని నువ్వు మంచిగా నిన్ను ప్రజెంట్ చేసేసుకొని పరిశుద్ధాత్మ నీ గురించి ఏమంటున్నారా అన్నది తెలుసుకోవడానికి వచ్చే హిపోక్రసీగా ఉండకూడదు. Your heart should not have any kind of hypocrisy. You should always be thinking that what is that Holy Spirit God is thinking about me. It is not that you come with hypocrisy and stand in the presence of God and think, okay, what is that Holy Spirit God is talking about me. చూడండి, John 17 verse 7 and 8. John chapter 17 verses 7 and 8. యోహాను సువార్త 17వ అధ్యాయము 7-8 వచనములు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చియున్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీయు నీ వలనే కలిగినవని వారిప్పుడు ఎరిగియున్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను అంటే ఆ లేఖనం ఉన్నట్టు మీకు బయలుపరచబడటం జరిగింది. Now whatever has been given to Lord Jesus Christ, the same thing has been given to us. It means that the word has been given to us in the same way. ఆ మాటలు మీరు అంగీకరించారంటే పరిశుద్ధాత్మను మీరు అంగీకరించారని అర్థం. Now if you are saying yes to this word of God, it means that you are accepting the బైబిల్ Holy Spirit గ్రంథంలో God. నుండి తీసిన ప్రతి వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా వచ్చింది కాబట్టి ఇది నాకు కాదు అని తీసుకునే అధికారం ఎవరికీ లేదు. Since every word has come to the Holy Spirit God and no person has any right to say this is not for me. ఆది కాండం నుండి ప్రకటనల గ్రంథం వరకు కూడా వారు ఆ మాటలు అంగీకరించరి అని పరిశుద్ధాత్మ చెప్తున్నారు. అది అంగీకరిస్తున్నారంటే మీరు పరిశుద్ధాత్మను అంగీకరించినట్టు లెక్క. Right from Genesis to Revelation, the Holy Spirit God is telling these people, they have accepted this word. It means that if you are accepting the word of God, you are accepting the Holy Spirit God in your life. మీరు వాక్యాన్ని అంగీకరించారంటే నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజంగా వారు ఎరిగి ఉండి ఉన్నారు అని వాళ్ళు నమ్మినట్టు లెక్కని అర్థము. Now they have known that all things which you have given me are from you. కాబట్టి వాళ్ళు నమ్మారు కాబట్టి నువ్వు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. And as they have believed that whatever I am giving them is from you, now they have believed that I came from you. కాబట్టి డౌట్తో ఎప్పుడు వాక్యం వినొద్దు. Now with any kind of doubt, please do not listen to the word of వాక్యం God. ఉన్నది ఉన్నట్టు మీ ముందు పెట్టి మాట్లాడాక కూడా మీరు ప్రతి విషయంలోనూ డౌట్ పడకూడదు. And when the word is put in front of you as it is mentioned in the scriptures, you shouldn't be having any kind of doubt. మీరు శ్రద్ధగా విన్నారనుకోండి అనేక సందేహాలకి మీకు సమాధానం దొరుకుతుంది. If you carefully and diligently listen to the word of God, you will be getting answers for all the doubts. కానీ దేవుడు ఏమన్నారు, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, ఎవరైతే అంగీకరిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. But Lord Jesus Christ is saying, I am praying for only those people who have accepted me. It is not for the entire world I am praying. ఎవరు నీ దగ్గర నుండి నేను వచ్చాను నమ్ముతున్నారో
వారు నన్ను నమ్ముతున్నారు, వారి గురించి మాత్రమే నేను ప్రార్థన చేస్తున్నాను, లోకం కోసం కాదు. Now Lord Jesus Christ is saying, I am praying for only to those people who surely believe that I have come from you. కాబట్టి మరణకరము గల పాపము అంటే దేవుడు మాటను పక్కన పెట్టి పైనట్టు బయట మనుషులు మాట్లాడుకుంటారు కదా, దాన్ని నమ్మారంటే తప్పు. వాక్యంలో లేనిది జరిగించే ఏ ఆచారమైనా సరే తప్పు. We should not be subjecting ourselves to any kind of tradition that is not mentioned in the Bible. It is a sin. It is wrong. మరణకరము గల పాపంలో ఏముంటుంది? Now what will be there in that sin leading to death? ఉద్దేశపూర్వకమైన పాపం ఉంటుంది. It will have intentional sin. అంటే తెలిసి చేసిన పాపము. You know it and then you're doing it intentionally. అహంభావంతో చేసిన పాపము. You do it with arrogance. గర్వంతో చేసిన You పాపము. do it with pride. అవిధేయతతో చేసిన పాపము. You do it with disobedience. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసిన పాపము. You're doing it against the will of God. అంటే దేవుని చిత్తం కోసం వచ్చి వాళ్ళ చిత్తాన్ని మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అని అర్థం. It means that they say they want the will of God to be happening there. దేవుని చిత్తానికి వ్యతిరేకముగా చేసిన పాపము. But that is against the will of God. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం మరణానికి నడిపిస్తుంది. And rebelling against the word of God, it will lead to death. దేవుని యొక్క జీవం నుండి వేరు చేసేస్తుంది. Now it will separate us from his heavenly living. చూడండి Numbers 15 verse 30, 31. Now let's go to Numbers chapter 15 verses 30 and 31. Numbers chapter 15 verses 30 and 31. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 30, 31 వచనములు. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును కనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారకుడు. ఎందుకంటే మరణకరము గల పాపం చేస్తున్నాడు కాబట్టి అతనే కారణం, దేవుడు కారణం కాదు. Now since he is into sin leading to death, he is deliberately responsible for his destruction. మరణకరము కాని పాపం చేసిన వాడు అతనే కారకుడు. Now whoever is doing that sin leading to death, he is responsible for his కానీ situation. రియలైజ్ అయ్యి రిపెంట్ అయ్యే అవకాశం ఉంది అందులో. But there is a chance of transformation and then కానీ realization. మరణకరం గల పాపం చేసే దాంట్లో కూడా వాళ్ళకి పాప క్షమాపణ ఉండదు, ఎందుకంటే వాళ్ళు మారు మనసు పొందుకోరు కాబట్టి. Because sins leading to death, if a person is into that category, there will be no transformation. They ఒకవేళ cannot పొందుకుంటే repent. But in case if they repent, ఒకవేళ పొందుకుంటే but in case if they ఆ repent, పాపాలన్నీ గుర్తెచ్చుకోవాలి, ఒక్క పాపం కూడా విడవకుండా in case if they want to repent, they have to remember, recollect each and every అన్ని sin they have తెచ్చుకోవాలి. అంటే committed. ఎందుకంటే మరణకరం గల పాపం కదా, దెర్ ఇస్ నో ఆప్షన్. So since there is no option, because it is sin leading to death, they have to recollect and confess each and అన్ని every sin తెచ్చుకున్నాక without leaving anything. అప్పుడు ఒకవేళ క్షమింపబడవచ్చునేమో. After all these things, perhaps that person might be forgiven. They'll be నా happy. పని ఒకటి జరగట్లేదంటే దానికి కారణం నేనే. Now if one of my works has been got stuck in మరణకరం గల life, పాపమైనా ఉండాలి, మరణకరం కాని పాపమైనా ఉండాలి, రియలైజ్ అవ్వలేని పాపాలు, నాకు గుర్తులేని పాపాలైనా ఉండాలి. so it can be either a sin leading to death or sin leading not to death, or it can be a sin where I didn't realize that it was a sin committed by me. అలాగే రోమన్స్ 8:13. Now let's go to Romans chapter 8 verse 13. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే యుందురు, కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఇప్పుడు చెప్పండి, నేను మనిషిని కదా అని ఎవరు చెప్పగలుగుతారు? Now can anyone say I'm just a human being? నువ్వు మనిషి, నువ్వు శరీరవి అని నువ్వు మర్చిపోతేనే నువ్వు ఆత్మ సంబంధంగా మారగలుగుతావు. Only if you forget that you belong to this world, you doesn't belong to this world, only then you will be spiritually able to grow. ఎందుకంటే మీకు దేవుని పిల్లల్లాగా ఆత్మీయ సంబంధులకు మనుషుల్లాగా మిమ్మల్ని నడిపిస్తున్నానే గాని ఈ లోకానుసారమైన మనుషుల్లాగా మీకు నేర్పించట్లేదు, లోక మనుషులు అని మీకు బోధించట్లేదు. I'm leading you and I'm teaching you with only one thing, that you are sons of God. I'm not leading you as if you belong to this world. పాపం నుండి స్వాతంత్ర్యం. Freedom Fourth from all point. kinds of, the fourth point, freedom from all kinds of sin. చూడండి 1 John 5:18. Now let's go to 1 John chapter 5 verse 18. మొదటి యోహాను 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకొనును గనుక
దుష్టుడు వాని ముట్టడు. ఇంగ్లీష్లో స్టాప్ సిన్నింగ్ అని ఉంది. స్టాప్ సిన్నింగ్ అంటే ఆపేశారు, ఇంక లేదని అర్థం. Now English says, do not make a practice of sinning, stop Ah. sinning. ప్రాక్టీస్ అంటే వాళ్ళు అది చేయట్లేదు, సిన్ని ప్రాక్టీస్ చేయట్లేదు. ఒకవేళ ఒకరు ఓవర్కమ్ చేయలేకపోతున్నారంటే ప్రాక్టీస్ చేస్తున్నారని అర్థం. No, it means that these people are not practicing how to sin, but in case if they're not able to overcome some sin, it means that they've been continuously ఈ practicing it. 18th వర్స్లోకి వచ్చారంటే మరణకరము గల పాపము, మరణకరము కాని పాపము, గ్రహించి తెలుసుకునే ఆ ప్రార్థన ద్వారా తెలుసుకునే పాపం నుండి విడుదల పొందుకుని మరలా పాపం చేయకుండా జాగ్రత్త If పడగలుగుతారు. you are coming into verse 18, it means that you are realizing and coming out of the sins leading to death and sins not leading to death as well. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. And we know that the Son of God has come and has given us understanding so that we can know the true God. And now we live in fellowship with the true God because we live in fellowship with His Son, Jesus Christ. He is the only true God and He is eternal life. యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము, ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. కాబట్టి పాపము చేయకుండా అవకాశం ఎవరు ఉండాలనుకుంటున్నారో వారికి వివేకం అన్నది అనుగ్రహించడం జరుగుతుంది. Now whoever has decided not to sin or not to come out of the practice of sinning, for those people God has given His understanding. యాక్ట్స్ 20:28 ఒకసారి చూడండి. Now let's go to Acts chapter 20 verse 28. అపోస్తల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షునిగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండు. ఇది సంఘం అంటే చెప్పన జాగ్రత్త అని అర్థం. Now this is what church means, being careful. జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, నీకు అనుగ్రహించిన వాడు జాగ్రత్త. Church means guard yourself and guard all the people God has given you. అటువంటి వారు పాపం నుండి స్వాతంత్రం పొందుకుంటారు. So such kind of people will have freedom from all kinds of sins. వివేకము పొందుకుంటారు. They will be having all kinds of understanding. మనం అది వాడుకుంటున్నామా లేదా? Now are we able to use that understanding which God has given us? దేవుని ఎరుగుదాం కదా. We know God. దేవుని ఎరుగుదము అని అంటే పాపము చేయకూడదు అని మీరు ఎరుగుతున్నారు అని అర్థం. We know God. It means that we know very well that we should not be sinning. కానీ ఈ లోకము దుష్టుడి చేతిలో ఉందని అందరికీ తెలుసు, కానీ తెలియనట్టు ప్రవర్తిస్తారు ఇలాంటి విషయాల్లో. But everyone knows that this world is in the hands of the devil, and but people behave as if they do not know. క్రీస్తే మనకున్న విశ్వాసము. Our faith is only Lord Jesus Christ. విశ్వాసం కలిగి ఉన్నారంటే మీరు క్రీస్తుని కలిగి ఉన్నారని If అర్థం. you're having that faith, it means that you're having Lord Jesus Christ in you. ఆయన తండ్రికి ఎలా నమ్మకంగా ఉన్నాడో నువ్వు ఆయన గల నమ్మకంగా ఉండాలి. The way how Lord Jesus Christ is into his ఇది Father. ఇలా the same way ఉండటం he also- జ్ఞానముతో కూడుకున్నది. Now this is nothing but acting with wisdom and knowledge. క్రీస్తుని కలిగి ఉన్నావు అంటే నువ్వు జ్ఞానంతో ఉన్నావు, ఆయన లేకపోతే నువ్వు అజ్ఞానంతో ఉన్నావు అని అర్థం. If you're having Lord Jesus Christ, it means that you're having the wisdom and understanding. If you're not having it, it means that you're not having Lord Jesus క్రీస్తుని Christ. కలిగి ఉన్నావంటే సత్యంలో ఉన్నావు, లేకపోతే అసత్యంలో జీవిస్తున్నావు అని అర్థం. If you are having Lord Jesus Christ in you, it means that you are in truth, else you are outside the truth. జ్ఞానం ఉంది, సత్యం ఉంది అనుకుంటూ జ్ఞానము లేకుండా సత్యం లేకుండా ప్రవర్తిస్తున్నావు అంటే నువ్వు భ్రమలో ఉన్నావు అని అర్థం. But if you think that you have the knowledge, you have the truth in you, and you behave contrary to that, it means that you are in a kind of deception. అజ్ఞానము, అసత్యము, అవివేకము వీటిలో లైఫ్ లేదండి. There is no life in deception. There is no life in any kind of unworldly things, unwise things. ప్రార్థన కూడా పని చేయదు. And the prayer also will not work there. కాబట్టి ఏ ప్రార్థనను నువ్వు గ్రహించగలుగుతున్నావా? Now, are you able to understand? మరణకరం గల పాపములో ఉన్నావా, మరణకరం గల పాపములో ఉన్నావా, లేకపోతే పాపం నువ్వు రియలైజ్ అవ్వడానికి ప్రార్థన చెయ్యాలా? Are you in sins leading to death or sin not leading to death, or are you expecting a prayer so that you will understand where your situation is? మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. So now when you pray, please examine yourselves. ప్రార్థన చేసుకుందాం. Let's pray.